హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా బాబు యొక్క ఆల్ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, అలానే ఎర్లీ టిఫా స్కాన్, అలానే డాప్లర్ స్కాన్ రిపోర్ట్స్ వీటి గురించి అయితే షేర్ చేస్తానండి. అంటే వీటి గురించి నేను ఆల్రెడీ సపరేట్గా వీడియోలు చేసి అయితే ఛానల్లో అప్లోడ్ చేశానండి. అవి వచ్చేసి నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అలానే వీటిలో మెయిన్గా హార్ట్ బీట్ ఎంత ఉంది, అలానే బేబీ యొక్క వెయిట్ ఎంత ఉంది, వాటి గురించి అయితే షేర్ చేస్తాను. అలానే ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ అండి. ప్రెగ్నెన్సీలో చేసే ఫస్ట్ స్కాన్ అండి ఇది వచ్చేసి. ఇది ఎందుకు చేస్తారంటే సిఆర్ఎల్ ఎంత ఉంది, అలానే హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి అయితే చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే సిఆర్ఎల్ వచ్చేసి 4.21 సెంటీమీటర్స్ అయితే ఉందండి. ఇది వచ్చేసి ఎన్ని వీక్స్ చేశారు, నాకైతే 11 వీక్స్ 1 డేకి అయితే చేశారండి ఈ స్కాను. అలానే బేబీ యొక్క హార్ట్ బీట్ ఎఫ్హెచ్ఆర్ అంటే హార్ట్ బీట్ అండి. ఇది వచ్చేసి 145 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. అలానే దీని తర్వాతనైతే ఎన్టీ స్కాన్ చేస్తారండి. ఈ స్కాన్ చేసిన తర్వాత 15 డేస్ కల్లా రమ్మన్నారు హాస్పిటల్కి. కానీ నేనైతే 1 మంత్కి వెళ్ళానండి. అంటే 2 వీక్స్ కల్లా లేట్ వెళ్ళాను. అలా లేట్ వెళ్ళడం వలన అయితే ఎన్టీ స్కాన్ చేసే టైం అయితే అయిపోయిందండి. అంటే ఎన్టీ స్కాన్ అయితే 11 to 14 వీక్స్ కల్లా చేస్తారు కదా, నేను వెళ్ళేసరికి అయితే 16 వీక్స్ అయిందండి. కాబట్టి 16 వీక్స్ అయితే ఎన్టీ స్కాన్ చేయరు కదా, దాని బదులనైతే నాకైతే ఎర్లీ టిఫా స్కాన్ చేశారండి. అలానే ఇక్కడ చూసినట్టయితే ఆ స్కాన్ ఇది వచ్చేసి ఎర్లీ టిఫా అండి. అంటే ఎన్టీ స్కాన్ చేయలే కాబట్టి ఎర్లీ టిఫా అయితే చేశారు నాకు. అంటే ఫస్ట్ టైం కదా, ఎన్టీ స్కాన్ 11 to 14 వీక్స్కి అలా చేస్తారనేది తెలియదండి నాకైతే. కాబట్టి అట్లా 1 మంత్కి అలా వెళ్ళడం వలన అయితే ఎన్టీ స్కాన్ టైం అయితే అయిపోయింది. కాబట్టి ఎర్లీ టిఫా అయితే చేశారు. ఇందులో చూసినట్టయితే బేబీ యొక్క ప్రజెంటేషన్ అయితే సెఫాలిక్ ఉందండి. అంటే తల కిందికి కాళ్ళు పైకి అయితే ఉంది. అలానే ఇది ఎన్ని వీక్స్ చేశారంటే 16 to 17 వీక్స్కి అయితే చేశారు ఈ స్కాను. అలానే బేబీ యొక్క వెయిట్ 175 గ్రామ్స్ అయితే ఉంది. అలానే బేబీ యొక్క హార్ట్ బీట్ చూసినట్టయితే 158 బీట్స్ పర్ మినిట్ అయితే ఉందండి. అలానే ప్లాజంటా చూసినట్టయితే పోస్టీరియర్ ఉంది. అలానే దీని తర్వాతనైతే టిఫా స్కాన్ ఉందండి. ఇది వచ్చేసి టిఫా స్కాన్ అండి. ఈ టిఫా స్కాన్లో చూసినట్టయితే బేబీ యొక్క ప్రజెంటేషన్ అయితే సెఫాలిక్ ఉంది. అలానే ప్లాజంటా అయితే పోస్టీరియర్ ఉందండి. అలానే బేబీ యొక్క హార్ట్ బీట్ చూసినట్టయితే 152 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. అలానే ఇదైతే ఎన్ని వీక్స్ చేశారంటే 23 వీక్స్ 0 డేస్కి అయితే చేశారండి టిఫా స్కాను. అలానే బేబీ యొక్క వెయిట్ వచ్చేసి 571 గ్రామ్స్ అయితే ఉందండి. ఇక్కడ చూసినట్టయితే +or- 83 గ్రామ్స్ అయితే ఉంది. అంటే 571కి +83 ఉండొచ్చు, లేదంటే -83 గ్రామ్స్ అయితే ఉండొచ్చు అండి. ఇదైతే టిఫా స్కాన్ అండి. దీని తర్వాతనైతే 8th మంత్ స్టార్టింగ్లో అలా నాకైతే డాప్లర్ స్కాన్ చేశారండి. ఇది వచ్చేసి డాప్లర్ స్కాన్ రిపోర్ట్ అండి. ఇదైతే 8th మంత్ స్టార్టింగ్ అలా చేశారు. ఇక్కడ చూసినట్టయితే బేబీ యొక్క ప్రజెంటేషన్ సెఫాలిక్ ఉంది. అలానే ప్లాజంటా చూసినట్టయితే పోస్టీరియర్ ఉందండి. అలానే ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మినీరు వచ్చేసి 13 to 14 సెంటీమీటర్స్ అయితే ఉంది. అలానే బేబీ యొక్క హార్ట్ రేట్ చూసినట్టయితే 140 బీట్స్ పర్ మినిట్ అయితే ఉందండి. అలానే ఇది వచ్చేసి ఎన్ని వీక్స్ చేశారంటే 30 వీక్స్ 4 డేస్కి అయితే చేశారు. అలానే బేబీ యొక్క ఎస్టిమేషన్ వెయిట్ వచ్చేసి 1593 +or- 233 గ్రామ్స్ అయితే ఉంది. అంటే 1593 గ్రామ్స్కి +233 గ్రామ్స్ ఉండొచ్చు, లేదంటే -233 గ్రామ్స్ అయితే ఉండొచ్చు అండి. అలానే దీని తర్వాతనైతే మళ్ళీ డాప్లర్ స్కాన్ చేశారండి 8th మంత్ ఎండింగ్లో అలా. మళ్ళీ ఎందుకు చేశారంటే ఉమ్మినీరు ఏమైనా తగ్గిందా, అలానే బేబీ గ్రోత్ ఎలా ఉంది, వెయిట్ ఎంత ఉంది, వాటి గురించి తెలుసుకోవడానికి అయితే మళ్ళీ చేశారు నాకైతే డాప్లర్ స్కాను. ఇది వచ్చేసి మళ్ళీ చేసిన డాప్లర్ స్కాన్ అండి. ఇదైతే 8th మంత్ ఎండింగ్ అలా చేశారు. ఇందులో చూసినట్టయితే ప్రజెంటేషన్ సెఫాలిక్ ఉందండి. అలానే ప్లాజంటా పోస్టీరియర్, అలానే లైకర్ అంటే ఉమ్మినీరు అండి. ఇది వచ్చేసి 10 to 11 ఉంది. అంటే ఫస్ట్ అయితే 13 to 14 ఉంది, కొంచెం తగ్గిందండి. ఇందులో 10 to 11 అయితే ఉంది. అలానే ఎఫ్హెచ్ఆర్ అంటే బేబీ యొక్క హార్ట్ బీట్ వచ్చేసి 140 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. అలానే ఇక్కడ ఎన్ని వీక్స్ చేశారు ఈ స్కాన్ అంటే
34 వీక్స్ 6 డేస్కి అయితే చేశానండి ఈ డాప్లర్ స్కాన్. అలానే బేబీ యొక్క ఎస్టిమేషన్ వెయిట్ ఎంత ఉందంటే 2369 గ్రామ్స్ అయితే ఉంది. అలానే +/- 346 గ్రామ్స్ అయితే ఉంది. అంటే +346 గ్రామ్స్ ఉండొచ్చు, లేదంటే -346 గ్రామ్స్ ఉండొచ్చు అండి. అలానే ఈ స్కాన్ రిపోర్ట్స్ అయితే సపరేట్గా కూడా వీడియో చేశానండి. అంటే టిఫా స్కాన్ అలానే డాప్లర్ స్కాన్స్ గురించి అయితే సపరేట్గా అయితే వీడియో చేశాను. అవి వచ్చేసి నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.